హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీల డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగానే ఉన్నాము. ఇంకా తమ్ముడు పెళ్ళి అయితే అంత చక్కగా జరిగిపోయింది. ఇంకా పందిరాట వేసి 9 రోజులు అయింది. ఈ రోజు అయితే పందిరాట అయితే తీసేస్తున్నాము. ఇంకా మాలో అయితే ఏ విధంగా పందిరాట అయితే తీయడం జరుగుతుందో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. కంపల్సరీ లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఫన్గా, చాలా సరదాగా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా బావమరిది కూడా అంటే మా మరదలకి తమ్ముళ్ళు లేరు. ఇంకా మా చెల్లెళ్ళ బాబునే మా బావమరిదిగా పెట్టాము. ఇంకా బావమరిది తోటి బావ ఎలాగ ఫన్గా ఉంటుందో కంపల్సరీ లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీలో ఎలాంటి సాంప్రదాయం ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టియండి. ఇంకా ముందు వచ్చేసి అయితే 4 అదే పందిరాట స్క్వేర్ టైప్లో ఉంటుంది కదా, ఇంకా అక్కడైతే ఇలాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిపేసుకొని ఈ విధంగా వాకులు అంతా అలికి అలాగా పిండి ముగ్గులు పెట్టేసి పసుపు కుంకాలు అయితే వీళ్ళకి వేసేస్తున్నారు. ఒకరు ఒకటి అందిస్తే ఇంకొకటి వేయాలి. అందుకే మా తమ్ముడు అన్ని అందిస్తుంటే మా మరదలు అయితే ఈ విధంగా చేస్తుంది. లాస్ట్ వరకు చూడండి. ఒకసారి నింపుకేసేయండి. ఒకసారికి రవి, ఏటి నీ పరిస్థితి? 3 ముళ్ళు వేసిన 30 గుళ్ళు అప్పుడే స్టార్టింగ్. లక్ష్మీదేవి వెలిగిస్తుంది. బాగా వేస్తున్నారు బిస్కెట్ పండుగ. అక్కడికి వస్తుంది. ఆగు. ఇంకా పాయసం అయితే వండేసుకొని ఇలాగైతే 4 దగ్గరలో అయితే 4 ఆకులు వేసుకొని అయితే ఈ ప్రసాదం పెట్టేసుకొని ఇంకా దీపవన్నీ అయితే పెట్టేస్తున్నాము. ఆల్రెడీ మేము 11వ రోజు అనుకున్నాం, కానీ ఇంకా ఆడపిల్లలు వెళ్ళిపోతే నేను ఇంక ఇవన్నీ పడలేనక్క, మీరే వండేటప్పుడు అన్నీ చేసి వెళ్ళిపోండి అనుకొని అంటే ఇంకెందుకులే అనుకొని పాయసం వండేసి 9వ రోజు అయితే పందిరాట తీయించడానికి అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి కొద్దిగా టైంలో తీసియాలి. మళ్ళీ చీకటి అయిపోతే తీయకూడదని అప్పటికే 5 దాటిపోయింది. అందుకే ఇంకా తొందరగా చెయ్యండి అనుకుని అయితే మా అమ్మ అయితే చెప్పుతుంది. అదే మా మద్దలు చూస్తుంది, ఏంటి తొందరగానే, కానీ మరి టైం అయిపోతుంది, ఇంకా మొక్కే టైం కూడా లేదు. అందుకే కొద్దిగా తొందరగా మొక్కేసుకొని వేరం చెయ్యండి అర్రా అనుకొని అయితే మా అమ్మ అయితే చెప్తుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే బావమరిది తొలక ఘట్టం ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్గా ఉంటుంది. మెల్లికి చూడ డబ్బులు అడిపోయినాయి ఆ పిల్లకి చూడండి. నేను రవి నన్ను తెలవాలి అందరికి. చేయండి టవలేరా. అత్త కావాలొద్దా? అత్త కావాలంటే రావాలి నువ్వు. సరిగ్గా వచ్చే కలిగదా బాబు నువ్వు. ఈ గట్టు దాటిస్తే చాలమ్మా. గట్టు దాటిస్తే చాలు. రాను అన్నాడు, అడిగేస్తున్నాడు రా. బొడ వస్తుంది తక్కువ అయిపోయింది గట్టు. కొత్తగా దెబ్బలు వచ్చి పొక్క అందరి పొక్క అందరి పొక్క జిగోరు. ఆగిరా ఆగిరా. ఓకే ఇదే బండి ఎత్తేస్తాండి. 60 కేజీలు ఎత్తేస్తాండి. అదే అంటారు కానీ నా కోడికి బలం పెరిగింది మాత్రం ఇస్తామా. ఇలా పట్టుకొని ఈడుకొని ఇలా రా. అయితే ఆగు కూర్చోరా. ఏట్రా నా తమ్ముడు కూర్చోరా. అలాగే నిలబెట్టరా మెల్లిగా. అన్న నిలబెట్టరా.
మాయ సరిగ్గా అంటలేదు నువ్వు. రవి పండు వద్దాము నడుపు పట్టేద్దాము. ఓన్లీ 50 కేజీ ఎలా పట్టుకున్నా ఎలా పట్టుకున్నా 50 కేజీ ఉండదా ఏంట్రా ఇలా అయ్యే ఇడు కనపడరు కానీ ఈడ్చుకొని రా గేదెకి ఈడ్చుకొని వస్తున్నాడు. ఆడు పంచి కట్టుకుంటున్నాడు. పండు ఇప్పుడు వచ్చినట్టు కాదురా రవి. ఇప్పుడు వెళ్ళిపో ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం దేగ దేగ పడిపోతున్నా ఆగరా డబ్బులు వద్దా? ఫోటోలు ఫ్రీ ఫైర్ డబ్బులా? ఫ్రీ ఫైర్ డబ్బులా ఫ్రీ ఫైర్? ఫోటోలు డబ్బులా ఫ్రీ ఫైర్? రే యూట్యూబ్ లో పెట్టుకుంటదిరా. పెద్దమ్మా నా పరువు పెద్దమ్మా లేదంట. చెరువు దగ్గర నుండి బావమరిది తీసుకుని వచ్చాడు కదా, ఇంకా తెచ్చినందుకు బావమరిదికి అయితే కట్నం అయితే పెట్టారు. ఇంకా పందిరాడి దగ్గర పెట్టిన ప్రసాదం చిన్నపిల్లలతో ఈ విధంగా అయితే తినిపించక మా పద్ధతి పూర్తయింది.